ఈ మంత్ శాలరీ ఇది మొత్తం. సో నాకు చాలా మంది మెసేజ్ పెడుతున్నారు అనమాట, అన్న యూకే వచ్చి పార్ట్ టైం చేసుకుని డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు అంట కదా అనేసి. సో మీకు ఇప్పుడు రియాలిటీ చెప్తా. ఎన్ఏ జాబ్ 80 అవర్స్ చేస్తే స్టూడెంట్ గా ఉన్నప్పుడు మీకు 1000 దాకా వస్తుంది. బట్ అందరికీ 80 అవర్స్ ఇస్తారని లేదు కదా. సో యావరేజ్ ఒక 900 వేసుకుందాం. సో 900 అంటే 1,00,000 పైనే. సో ఇప్పుడు ఎక్స్పెన్సెస్ చూద్దాం. ఫస్ట్ రెంట్ వచ్చేసి 380, బిల్స్ వచ్చేసి ఒక 80 అలా వస్తాయి. నెక్స్ట్ ట్రావెల్ వచ్చేసరికి నాకు టైగర్ పాస్ ఉంది కాబట్టి £1 పడుతుంది. సో రోజుకి అటు ఇటు 2 సార్లు తిరిగినా మంత్ కి ఒక £60 వేసుకోండి. అది అయిపోయాక మీ అడ్వైన్ ఖర్చులు ఒక £100 అనుకోండి. ఏదో ఒక షాపింగ్ అనో లేదా బయట తిన్నారనో అదో ఇదో ఏదో అనుకుని అదో £100 అనుకోండి. నెక్స్ట్ మీ ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి అదొక £180 వేసుకోండి అప్రాక్స్ నెలకి. ఇవన్నీ కలిపితే ఒక 800 అవుతుంది. సో మీకు మిగిలింది £100. మీ ఎక్స్పెన్సెస్ అన్ని అయిపోగా మీకు నెలకి కేవలం £100 మిగులుతుంది. ఆ 100లో కూడా మీకు మీరు లోన్ మీద వస్తారు కాబట్టి మీరు నెలలా 5,000 కట్టాలి. సో అందులో ఒక £40 తీసేయండి. సో మీకు మిగిలేది £60. అక్షరాల నెంబర్లైనా అక్షరాలైనా ఏవైనా £60 మిగులుతుంది. ఇప్పుడు ఈ £60 నువ్వు ఇంటికి పంపించుకుంటావా లేదా దాచుకుంటావా? నీ 30 లక్షల్లోని ఈ ప్రతి నెల £60 ఎలా కట్టుకుంటావు ఒకసారి ఆలోచించుకో.